హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ బడి. కాన్కేవ్ మిర్రర్లో చాలా రకాల ఇమేజెస్ ఫామ్ అవుతాయి. బట్ కాన్వెక్స్ మిర్రర్లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఇమేజ్, అంటే చిన్నగా మాత్రమే ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఎందుకు అలా ఫామ్ అవుతుంది చూద్దాం ఒకసారి. బిఫోర్ దట్, హౌ ద లైట్ రేస్ బిహేవ్ వెన్ ద ఇన్సిడెంట్ ఆన్ ద కాన్వెక్స్ మిర్రర్. లైట్ రేస్ కాన్వెక్స్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఫస్ట్ చూద్దాం. సేమ్ లైక్ కాన్కేవ్ మిర్రర్లో లాగానే, ఒకవేళ కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇఫ్ దిస్ ఈస్ ద కాన్వెక్స్ మిర్రర్, this is pole, the midpoint of the center of this convex mirror is center of curvature, and the line joining of these two is principal axis. The midpoint of the center and the pole is focus. So same like in the concave mirror, but here ray coming parallel to the principal axis incident on the mirror at any point, it will reflect back as if it is coming from the focus. అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న లైట్ రే కాన్వెక్స్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఫోకస్ నుంచి వస్తుందేమో అన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎవర్ ఇట్ మే బి. ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఇక్కడ ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ద కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దెన్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ బీ ఇలా ఫోకస్ నుంచి వస్తుందేమో అన్నట్టుగా వస్తుంది. ద డైరెక్షన్ విల్ బీ ఫ్రమ్ ద ఫోకస్. Is the first ray. We choose to draw the ray diagrams in the convex mirror. If the light ray is traveling in the direction of focus, reflect back parallel to the principal axis. అంటే లైట్ రే ఫోకస్ డైరెక్షన్లో వస్తే, అంటే ఫోకస్ వైపుకి వస్తు యాక్చువల్గా ఇలా రాదు, బట్ ఫోకస్ వైపుకి వస్తున్నట్టుగా వస్తే ఇన్సిడెంట్ అయితే ఇది ఇక్కడే ఇన్సిడెంట్ అవుతుంది, బట్ దాన్ని మనం ఇంకా ప్రొడ్యూస్ చేస్తే అది ఫోకస్ వైపుకి వస్తుందేమో అనే డైరెక్షన్లో లైట్ రే వస్తే ఇన్సిడెంట్ అయితే, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే. అప్పుడు రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది అంటే రిఫ్లెక్ట్ అయ్యి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, బట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఎలా వస్తుందంటే ఇది ప్రొడ్యూస్ చేస్తే ఇంకా ఫోకస్ గుండా వెళ్తుందేమో అన్నట్టుగా ఇన్సిడెంట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్ parallel to the principal axis. So this is the second condition, second case, the light ray we have to choose for the ray diagram. Actually concave లో ఏ లైట్ రేస్ని చూస్ చేసుకున్నామో, ఏ లైట్ రేస్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, ఆల్ ద లైట్ రేస్ విల్ బి హియర్. సో ద నెక్స్ట్ కేస్ ఈజ్ లైట్ రే విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్. ఇఫ్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్, అంటే సెంటర్ డైరెక్షన్లో, అంటే దాన్ని ప్రొలాంగ్ చేసి సెంటర్ గుండా వెళ్ళాలి. ఒకవేళ లైట్ రే సెంటర్ వైపుకి వస్తున్నట్టుగా ఉంటూ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయినా సరే అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఇన్ ద సేమ్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, మళ్ళీ రివర్స్లో వెళ్తుంది, సేమ్ లైక్ ఇన్ ద కాన్కేవ్ మిర్రర్. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రే సెంటర్ వైపుకి వస్తుందేమో అన్నట్టుగా, అంటే ఈ డైరెక్షన్లో వస్తే చూడండి ఇది సెంటర్ వైపుకి వెళ్ళదు, ఇది ఈ కండిషన్కి వర్తించదు. మరి ఎలా రావాలి లైట్ రే? ద లైట్ రే హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ డైరెక్షన్ యాజ్ ఇట్ ఈజ్. ఎలా రావాలి? ఈ డైరెక్షన్లో వస్తే అది ప్రొడ్యూస్ అయితే సెంటర్ని టచ్ అవుతుంది. అంటే సెంటర్ డైరెక్షన్లో రావడం అంటే ఇది కాదు, ఇది చూడండి వేరే డైరెక్షన్లో వెళ్తుంది. ఒకవేళ సెంటర్ డైరెక్షన్లో వస్తున్న లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అదే పాత్లో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ రే we are choosing. If the light ray is traveling through the principal axis, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వస్తే అది ప్రిన్సిపల్ యాక్సిస్ గుండానే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇన్ ద సేమ్ పాత్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అది రిఫ్లెక్ట్ అవుతుంది.